ఒక ఇల్లు మార్చడం అంటే కేవలం లగేజ్ ఒక రూమ్ నుంచి ఇంకో రూమ్ కి మార్చడం అనుకుంటే అసలు విషయం అక్కడే మొదలవుతుంది. ముందు రోజు మొత్తం రూమ్ క్లీన్ చేసాం, తర్వాత ఫ్యాన్స్ ఫిట్ చేసుకున్నాం, ఇక మూడో రోజు అసలు షిఫ్టింగ్ స్టార్ట్ చేసామన్నమాట. 2 BHK కావడంతో రూమ్ స్పీషియస్ గానే ఉంది, కానీ లగేజ్ అంతా వచ్చి పడిన తర్వాత చూస్తే ఇదంతా నేనే సర్దుకోవాలా అనే ఫీలింగ్ వచ్చేసింది. ఎక్కడ చూసినా లగేజ్, ఫ్లోర్ మొత్తం నిండిపోయింది. కిచెన్ చూస్తే ఇంకో లెవెల్ టెన్షన్. కానీ ఎంత పని ఉన్నా టెన్షన్ పడుతూ కూర్చుంటే పని అయిపోదు కదా. సో ఏదో ఒకటి ముందు స్టార్ట్ చేద్దాం అనుకుని రూమ్ సర్దడం అయితే మొదలు పెట్టాను. ఈ షిఫ్టింగ్ లో నా హస్బెండ్ ఎలా హెల్ప్ చేశాడు, మా సోనుగాడు అసలు ఏం హెల్ప్ చేశాడు, కిచెన్ ఎందుకు అంత పెద్ద టాస్క్ అయింది, ఇవన్నీ వీడియోలో చూసేయండి. అయితే ముందుగా రూమ్ విషయానికి వస్తే నాకు పర్సనల్ గా ఈ రూమ్ చాలా స్పీషియస్ గా అనిపించింది. ఎందుకంటే ఇది 2 BHK కాబట్టి మన లగేజ్ అంతా ఒకే రూమ్ లో కుక్ చేయాల్సిన అవసరం లేదు. పెద్దగా అవసరం లేని లగేజ్ కొన్ని కిచెన్ పైన ఉన్న స్టోరేజ్ స్పేస్ లో పెట్టుకో. అసలు షిఫ్టింగ్ కి ముందు రోజు వచ్చి రూమ్ మొత్తం క్లీన్ చేసుకున్నాం. ఎందుకంటే కొత్త రూమ్ లోకి లగేజ్ తీసుకొచ్చేటప్పుడు ముందే క్లీన్ గా ఉంటే తర్వాత మనకు కొంచెం ఈజీగా ఉంటుంది కదా. అలా ఫస్ట్ డే రూమ్ క్లీన్ చేసాం, తర్వాత రోజు ఫ్యాన్స్ ఫిట్ చేసుకున్నాం. అన్ని రెడీ చేసుకున్నాక ఫైనలీ థర్డ్ డే అసలు షిఫ్టింగ్ స్టార్ట్ చేసాం. ఇక లగేజ్ మొత్తం తీసుకొచ్చి పెట్టేశారు. అక్కడి వరకు బానే ఉంది, కానీ ఒక చిన్న ప్రాబ్లం ఉంది. లగేజ్ తీసుకొచ్చి పెట్టడం వరకు అందరూ హెల్ప్ చేశారు, కానీ దాన్ని సర్దేదెవరు? అది మనమే అన్నమాట. ఎంత మంది ఉన్నా చివరికి రెస్పాన్సిబిలిటీ మన మీదే పడుతుంది అన్నమాట. అందుకే ఇక తప్పదనుకుని రూమ్ సర్దడం స్టార్ట్ చేశాను. నిజం చెప్పాలంటే మొదట అసలు ఏ పని ఫస్ట్ చేయాలో కూడా నాకు అర్థం కాలేదు. ఎక్కడ చూసినా బ్యాగ్స్, అక్కడ చూస్తే బాక్సులు, ఇంకో కార్నర్ లో క్లాత్స్, ఫ్లోర్ మొత్తం లగేజ్ తో నిండిపోయింది. మన ముందు ఎంత పెద్ద పని ఉన్నా మొత్తం ఒకేసారి చూసుకుంటే టెన్షన్ గానే అనిపిస్తుంది కదా. అదే ఒక్కొక్క పని విడిగా చేసుకుంటూ వెళ్తే అదే పెద్ద పని కూడా చిన్న చిన్న పనులుగా మారిపోతుంది. అందుకే ఏదో ఒకటి ముందు స్టార్ట్ చేద్దాం అనుకుని కామ్ గా సర్దడం మొదలు పెట్టాను. ఎందుకంటే టెన్షన్ పడుతూ కూర్చుంటే రూమ్ ఏమి సర్దుకోదు కదా. మన లైఫ్ లో కూడా అంతే, కొన్ని ప్రాబ్లమ్స్ మనకి చాలా పెద్దగా కనిపిస్తాయి, ఏం చేయాలో అర్థం కాకుండా ఉంటుంది. కానీ మొదటి స్టెప్ ఏదైనా ఒకటి తీసుకుంటే తర్వాత దారి మనకే కనిపిస్తుంది. అందుకే పర్ఫెక్ట్ ప్లాన్ కోసం వెయిట్ చేయకుండా ఫస్ట్ స్టెప్ తీసుకోవడం ఇంపార్టెంట్. అలా ఒక్కొక్కటిగా లగేజ్ అరేంజ్ చేయడం మొదలు పెట్టాను. ఫార్చునేట్లీ ఈ రూమ్ లో షెల్ఫ్స్ బాగానే ఉన్నాయి, అందులో చాలా థింగ్స్ పెట్టుకోవచ్చు. అందుకే పెద్దగా పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇంతలో మా అత్తమ్మ ట్విన్స్ ని చూసుకుంటుంటే నేను మా హస్బెండ్ ఇద్దరం కలిసి రూమ్ సర్దడం స్టార్ట్ చేసాం. ఇద్దరం కలిసి చేస్తే పని కొంచెం త్వరగా అయిపోతుంది కదా. అయితే ఎక్కడ చూసినా లగేజ్ ఉండడంతో టెన్షన్ రావాల్సిందే. కానీ నాకు ఎక్కువ టెన్షన్ ఎక్కడ వచ్చిందంటే కిచెన్ లోకి అడుగు పెట్టాలంటే అక్కడే హాఫ్ డే అయిపోయేలా ఉంది. కిచెన్ అంటే చిన్న చిన్న థింగ్సే ఉంటాయి, మనందరికీ తెలుసు. ఒక్కొక్కటి ఎక్కడ పెట్టాలి, ఏవి డైలీ యూజ్, ఏవి అప్పుడప్పుడు యూజ్ చేస్తాం, ఏవి స్టోరేజ్ లో పెట్టాలి, ఇలా ఒక్కొక్కటి అరేంజ్ చేస్తూ ఉంటే టైం ఎలా పోతుందో కూడా తెలియదు కదా. అందుకే కిచెన్ చూసినప్పుడల్లా నాకు ఒక్కటే అనిపిస్తుంది, ఇది ఇవాళ పూర్తవుతుందా అని. మీకు మా సోనుగాడు అక్కడక్కడ కనిపిస్తూ ఉంటాడు కదా, మీరు చూస్తే అబ్బా బాబు కూడా అమ్మకి హెల్ప్ చేస్తున్నాడు అనుకుంటారు. కానీ అసలు విషయం ఏంటంటే నేను సర్ది పెట్టినవి మెల్లగా నా పర్మిషన్ లేకుండా తీసేయడానికి అక్కడ తిరుగుతున్నాడు. నేను ఒకటి నీట్ గా అరేంజ్ చేస్తే వాడి పని అది మళ్ళీ తీసేయడం. కనీసం కెమెరా కూడా చిక్కకుండా చేస్తున్నాడు చూడండి. అలా ఉంటది మరి మా వాడితో. ఇంట్లో పిల్లలు ఉంటే మనం ఎంత నీట్ గా సర్దుకున్నా వాళ్ళ కంట్రిబ్యూషన్ మాత్రం తప్పకుండా ఉంటుంది. కానీ నిజంగా చెప్పాలంటే మా హస్బెండ్ ప్రతి చిన్న పనిలో ఇన్వాల్వ్ అయ్యి హెల్ప్ చేస్తాడు. అది నాకు చాలా పెద్ద సపోర్ట్. ఎస్పెషల్లీ ఇప్పుడు ట్విన్స్ కూడా చిన్న పిల్లలు కాబట్టి ఇంట్లో పని, పిల్లల పని, వీడియోలు, ఎడిటింగ్ అన్ని మేనేజ్ చేయడం ఒకరి వల్ల కష్టం. అందుకే హస్బెండ్ సపోర్ట్ ఉంటే నాకు చాలా ఈజీగా అనిపిస్తుంది. ఇంట్లో ఇద్దరం కలిసి పని చేసామే అనుకోండి, పని మాత్రమే కాదు టెన్షన్ కూడా హాఫ్ అయిపోతుంది. ఇక ఇక్కడ ఒక విషయం చాలా మంది కమెంట్స్ లో అడుగుతున్నారు, మీరు చాలా లావుగా అయ్యారు, స్టమక్ ఇంకా తగ్గలేదు, ప్రెగ్నెంట్ లానే కనిపిస్తున్నారు అని కొంతమంది చెప్తున్నారు. ఆ నిజం చెప్పాలంటే నాకు కూడా స్టమక్ చూసుకుంటే అలానే అనిపిస్తుంది, చాలా ఇరిటేటింగ్ గా ఉంటుంది. కానీ డెలివరీ అయ్యి 3 months మాత్రమే అయ్యాయి, నెమ్మదిగా తగ్గుతుంది. నార్మల్ డెలివరీ అయితే కొంచెం త్వరగా ఎక్సర్సైజ్ స్టార్ట్ చేయొచ్చు, కానీ నాకు సి సెక్షన్ అయింది కాబట్టి హెవీ వర్కౌట్స్ వెంటనే చేయలేను. అది కాకుండా ట్విన్స్ కి ఫీడింగ్ ఇస్తున్నాను కాబట్టి ఇప్పుడే స్ట్రిక్ట్ డైట్ అంటూ ఏది చేయలేను. అందుకే ప్లీజ్ నన్ను చూసి ఇరిటేట్ ఫీల్ అవ్వకండి. కొంతమందికి పోస్ట్ పార్టం బాడీ గురించి అర్థమవుతుంది, కొంతమందికి అర్థం కాకపోవచ్చు, అది కూడా ఓకే. ఎందుకంటే ప్రతి ఒక్కరి బాడీ రికవరీ ఒకేలా ఉండదు కదా. ఎస్పెషల్లీ ట్విన్స్ ప్రెగ్నెన్సీలో స్టమక్ ఎంత పెద్దగా అయిందో నా ప్రీవియస్ వీడియోస్ చూసిన వాళ్ళకి బాగా తెలుసు. ప్రెగ్నెన్సీలో స్టమక్ చాలా పెద్దగా అయింది, అందుకే డెలివరీ అయిన వెంటనే మళ్ళీ ఓల్డ్ బాడీకి వచ్చేయడం అంత ఈజీ కాదు కదా.
అయితే ఈ విషయం ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే చాలా మంది ఇంకా ప్రెగ్నెంట్ లానే ఉన్నావు అని కమెంట్ చేస్తున్నారు. వాళ్ళకి మాత్రమే ఈ చిన్న ఎక్స్ప్లెనేషన్ అన్నమాట. అందరూ అలా అనుకుంటున్నారని కాదు, ఎవరిని తప్పుగా అర్థం చేసుకోకండి. నేను కూడా నా బాడీ మళ్ళీ గ్రాడ్యువల్లీ నార్మల్ అవ్వాలనే కోరుకుంటున్నాను. కానీ ఇప్పుడు నా ప్రయారిటీ నా హెల్త్, ట్విన్స్ కి ఫీడింగ్, పిల్లల కేర్, మిగతావన్నీ స్లోలీ చేసుకుంటాను. మన బాడీకి కొంచెం టైం ఇవ్వాలి. మన బాడీ మన కోసం 9 months అంతా పని చేసింది కదా, దానికి రికవరీకి కొంత టైం ఇవ్వడం తప్పేమీ కాదు. ఇంకా మళ్ళీ రూమ్ కి వస్తే నిజంగా చెప్పాలంటే నాకు రూమ్ స్పీషియస్ గా ఉండడం వల్ల చాలా ఇరిటేషన్ లేకుండా సర్దుకోగలిగాను. ఇది 2 BHK కాబట్టి ఒక బెడ్రూమ్ లో నా లగేజ్, మా సోనుకి సంబంధించిన లగేజ్ అన్ని అరేంజ్ చేసుకున్నాం. ఇంకో బెడ్రూమ్ లో బెడ్ ఫిక్స్ చేసి అక్కడ మా అత్తమ్మ, హస్బెండ్ ఇద్దరు ట్విన్స్ క్లాత్స్ అరేంజ్ చేసుకున్నారు. మరి ట్విన్స్ క్లాస్ ఎందుకు అక్కడ పెట్టామంటే నాకు వీడియోస్ చేయాలి, వీడియోస్ ఎడిట్ చేయాలి, వాయిస్ ఓవర్ ఇవ్వాలి, ఇలా చాలా వర్క్ ఉంటుంది కదా. అదే కాకుండా సోనికి హోంవర్క్ చేపించాలి, అతనికి కూడా డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుంది. అందుకే మేము సెపరేట్ రూమ్ తీసుకున్నాం. పని ఉన్నంత వరకు ఆ రూమ్ లో ఉంటాం, పని అయిపోయిన తర్వాత మళ్ళీ మా ఇద్దరు బుద్ధుల దగ్గరికి వెళ్ళిపోతాం. ఇలా రూమ్ సెపరేట్ గా అరేంజ్ చేసుకోవడం వల్ల నాకు వర్క్ కూడా ఈజీ అవుతుంది. ఇంకా నా స్వింగ్ మిషన్, నా టేబుల్, చైర్, సోను స్టడీ టేబుల్ ఇవన్నీ కూడా మా రూమ్ లోనే పెట్టుకున్నాం. ఇక చాలా మంది అడిగే మరో క్వశ్చన్, మీరు మిషన్ కుడతారా? సో అవును, కుడతాను, కానీ మా ఇంట్లో వాళ్ళకి మాత్రమే. నేనేదో టైలరింగ్ బిజినెస్ పెట్టుకోలేదు, ప్రొఫెషనల్ టైలర్ కూడా కాదు. ప్రెసెంట్ కి గవర్నమెంట్ జాబ్ చేస్తాను. ఇప్పుడు మెటర్నిటీ లీవ్స్ లో ఉన్నాను కాబట్టి ట్విన్స్ ని చూసుకుంటూ ఇంట్లోనే ఉంటున్నాను. యాక్చువల్లీ నేను కుట్టడం కూడా ప్రాపర్ గా నేర్చుకున్నది లేదు. మా పెద్ద బాబు పుట్టిన తర్వాత ఇంట్లో ఉన్నప్పుడు యూట్యూబ్ వీడియోస్ చూస్తూ ఎడిటింగ్ నేర్చుకున్నాను. అలాగే యూట్యూబ్ లో చూసుకుంటే మిషన్ మీద కొంచెం కొంచెంగా స్టిచ్చింగ్ కూడా నేర్చుకున్నాను, అంతే. నేనేదో పెద్ద ప్రొఫెషనల్ టైలర్ అనుకోకండి. ఏదైనా వస్తే కుడతాను, రాకపోతే మళ్ళీ యూట్యూబ్ లో చూసుకుంటాను. ఇదే నా ట్రైనింగ్. మా అత్తమ్మ అయితే బ్లౌజెస్ కుట్టి పెట్టు, బ్లౌజెస్ ఎప్పుడు కుడతావు అని రోజు అడుగుతూనే ఉంది. కానీ నిజం చెప్పాలంటే మీరే చూస్తున్నారు కదా నాకు ఎంత వర్క్ ఉందో. ఇప్పటికే రూమ్ మొత్తం షిఫ్టింగ్, ట్విన్స్, పెద్ద బాబు, హౌస్ హోల్డ్ వర్క్, యూట్యూబ్ వీడియోస్, ఎడిటింగ్, వాయిస్ ఓవర్ ఇలా అన్ని కలిపి ఉంటాయి. ఇంకా మిషన్ సెటప్ కూడా ప్రాపర్లీ చేయలేదు. అది కూడా ఈ రూమ్ మొత్తం పూర్తిగా సెట్ అయిన తర్వాతనే చేస్తాను. సో అప్పుడు మీకు కూడా చూపిస్తాను. ఇక కిచెన్ విషయానికి వస్తే అది మాత్రం ఇంకా పూర్తిగా నీట్ గా అరేంజ్ చేయలేకపోయాను. టైం లేకపోవడంతో ఏది ఎక్కడ పెట్టాలో అలా సర్దేశాను. ముందు మనుషులు సెట్ అవ్వాలి కదా, తర్వాత కిచెన్ సెటిల్ చేద్దాం అనుకున్నాను. నెక్స్ట్ టైం కొంచెం టైం దొరికితే కిచెన్ మొత్తం నీట్ గా ఆర్గనైజ్ చేస్తాను. అప్పుడు మీకు కూడా చూపిస్తాను. ఇక పెద్ద పెద్ద బ్యాగ్స్, అవసరం లేని లగేజ్ ఇలాంటి వాటన్నింటిని మా హస్బెండ్ కిచెన్ పైన ఉన్న స్టోరేజ్ స్పేస్ లో పెట్టేశారు. అలా ఫ్లోర్ మీద స్పేస్ కొంచెం క్లియర్ అయింది. నేను మీన్ వైల్ నా టేబుల్ మాత్రం నీట్ గా తుడుచుకున్నాను. ఎందుకంటే నా వర్క్ టేబుల్ క్లీన్ గా ఉంటేనే నాకు పని చేయాలనిపిస్తుంది. ఇంట్లో ఎంత మెస్ ఉన్నా మనకు ఒక చిన్న క్లీన్ స్పేస్ ఉంటే చాలు, మన మైండ్ కి కూడా కొంచెం పీస్ వస్తుంది. అందుకే నా టేబుల్ ముందుగా క్లీన్ చేసుకున్నాను, తర్వాత ఇల్లంతా స్వీప్ చేశాను. ఇక రూమ్ లో లగేజ్ ఒక్కొక్కటి సర్దుకుంటూ వెళ్తుంటే అవసరం లేని పెద్ద పెద్ద బ్యాగ్స్, సూట్ కేస్ బాక్సెస్ లాంటివన్నీ ఎక్కడ పెట్టాలనేది కూడా ఒక పెద్ద టాస్క్ అయిపోయింది. అప్పుడు మా హస్బెండ్ వాటన్నిటిని షెల్ఫ్స్ పైన ఉండే సజ్జ మీద పెట్టడం స్టార్ట్ చేశాడు. డైలీ యూజ్ లో లేని లగేజ్ కదా, ఇవన్నీ కింద పెట్టుకుంటే మళ్ళీ రూమ్ లో వాకింగ్ స్పేస్ మొత్తం పోతుంది. అందుకే పైన సజ్జ మీద పెట్టేస్తే కొంచెం స్పేస్ ఖాళీగా ఉంటుంది. రూమ్ కూడా కొంచెం స్పీషియస్ గా కనిపిస్తుంది. ఒక్కో బ్యాగ్ తీసుకెళ్లి పైన పెట్టడం చూస్తుంటే షిఫ్టింగ్ టైంలో మన దగ్గర ఎంత అన్నెసెసరీ లగేజ్ ఉందో అర్థమవుతుంది. ఇంట్లో ఉన్నప్పుడు ఇది ఎప్పుడో యూజ్ అవుతుంది అని దాచుకుంటూ ఉంటాం, కానీ హౌస్ షిఫ్ట్ చేసేటప్పుడు మాత్రం ఒక్కో వస్తువు మనల్ని చూసి నవ్వుతున్నట్టే ఉంటుంది. నన్ను ఇన్ని సంవత్సరాలు ఎందుకు దాచుకున్నావమ్మా అన్నట్టుగా. అయినా అన్ని పడేయలేం కదా, అవసరం ఉన్నాయి కాబట్టి నీట్ గా స్టోరేజ్ లో పెట్టుకోవాలి. మా హస్బెండ్ అయితే ఈ విషయంలో చాలా పేషెన్సీగా అరేంజ్ చేశాడు. పెద్ద బ్యాగ్స్ అన్ని పైకి ఎత్తి పెట్టడం, స్పేస్ అడ్జస్ట్ చేయడం, ఇలా తన వంతు వర్క్ చేసుకుంటూ పోతున్నాడు. మనకు చూడడానికి అలా సింపుల్ గా కనిపిస్తున్నాయి కానీ చాలా బరువే ఉన్నాయి ఆ బ్యాగ్స్ రెండు. ఇలా బరువైన పనులన్నీ మా హస్బెండ్ చేసుకుంటే ఇంకా లైట్ గా ఉన్న వర్క్ అంతా నేను చేసుకున్నాను. ఇంకా టేబుల్ ఉంది కదా, ఆ టేబుల్ ని ఎక్కడ అరేంజ్ చేయాలి అని చూస్తే నాకైతే ఒక ప్లేస్ దొరికింది. ఆ ప్లేస్ బాగా సరిపోతుంది టేబుల్ పెట్టుకోవడానికి. ఇంకా దాని మీద డస్ట్ పడి అంత నీట్ గా లేదన్నమాట. ఇంకా దాన్ని నీట్ గా క్లీన్ చేసుకోవాలి. టేబుల్ మీద ఉన్నవన్నీ పక్కకు తీసేసి టేబుల్ మొత్తం క్లీన్ చేయడం అయితే స్టార్ట్ చేశాను. నిజం చెప్పాలంటే నాకు వర్క్ టేబుల్ క్లీన్ గా ఉంటేనే పని చేయడానికి ఒక డిఫరెంట్ ఫీలింగ్ వస్తుంది. అదే టేబుల్ మీద కూర్చొని వీడియోస్ ఎడిట్ చేస్తాను, వాయిస్ ఓవర్ ఇస్తాను, కొత్త వీడియోస్ కి ఐడియాస్ రాసుకుంటాను. కొన్నిసార్లు సోను హోంవర్క్ కూడా ఇక్కడే చేయించాలి. అందుకే ఇది నాకు చాలా ఇంపార్టెంట్ ప్లేస్. ఇల్లంతా ఊడ్చేసి బయట కూడా క్లీన్ చేశాను. అయ్యో, షిఫ్టింగ్ తర్వాత వచ్చే వేస్ట్ గురించి అసలు చెప్పక్కర్లేదు. ఎంత చెత్త వచ్చిందో, చాలా చాలా వేస్ట్ వచ్చింది. అన్ని కలెక్ట్ చేసి కవర్స్ లో ప్యాక్ చేసాం. ఇంతలో చూస్తూ చూస్తూ టైం అయిపోయింది. మార్నింగ్ స్టార్ట్ చేసిన పని నైట్ అయ్యే వరకు కంటిన్యూ అయింది. అప్పటి వరకు మనం ఇంకొంచెం పని అనుకుంటూనే ఉన్నాం.
చివరికి బయట చీకటి పడిన తర్వాతే అరే మార్నింగ్ నుంచి చేస్తున్నామే అనిపించింది. హౌస్ షిఫ్టింగ్ అంటే ఇదే కదా మరి, మార్నింగ్ మొదలు పెడితే నైట్ అయ్యే వరకు ఏదో ఒక పని ఉంటూనే ఉంటుంది. చివరికి చెత్త మొత్తం కవర్ లో పెట్టి మా హస్బెండ్ దాన్ని బయట పడేయడానికి వెళ్లిపోయాడు. అలా చూస్తూ ఉంటే రూమ్ పూర్తిగా పర్ఫెక్ట్ గా కాకపోయినా చాలా వరకు సెటిల్ అయిపోయింది. మార్నింగ్ చూస్తే ఇదంతా ఎలా సర్దుతానా అనిపించింది, కానీ నైట్ వరకు అయితే రూమ్ చాలా నీట్ గా మారిపోయింది. అక్కడే నాకు ఒక విషయం గుర్తొచ్చింది, మన లైఫ్ లో కూడా కొన్ని సిచ్యువేషన్స్ ఇలానే ఉంటాయి. చూస్తే చాలా పెద్ద పని అనిపిస్తుంది, కానీ మనం ఒక్క స్టెప్ తీసుకుంటే తర్వాత ఇంకో స్టెప్, అలా ఒక్కొక్కటిగా ముందుకు వెళ్తే చివరికి మనం అనుకున్న దానికంటే ఎక్కువ కంప్లీట్ చేస్తాం. రూమ్ సర్దడం అయితే ఇంకా కంప్లీట్ కాలేదు, ఇంకా 30% వరకు అయితే ఉంది. అన్ని ఒక్క రోజులోనే పర్ఫెక్ట్ అయిపోవు కదా. మనకి కూడా ఇప్పుడు కొత్త ప్లేస్, కొత్త అరేంజ్మెంట్, పిల్లల రొటీన్, ఇలా స్లోలీ సెటిల్ అవుతున్నాం. అందుకే మేము కూడా ఒక్కొక్కటిగా చేసుకుంటూ వెళ్తాం. ఈ జర్నీలో మీరు కూడా మాతో పాటు ఉంటే నాకు చాలా హ్యాపీనెస్. ఇక ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. మీరు నా ఛానల్ కి కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకుని మా ఫ్యామిలీ జర్నీలో మాతో పాటు ఉండండి. మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ వ్లాగ్ తో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, స్టే హ్యాపీ, బాయ్.